హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ. మా పాపకి ఎగ్జామ్స్, మా పాప నర్సరీ చదువుతుంది. కానీ మేము ఎటే వెళ్తున్నాం అనేది ఈ వీడియో. ఇదైతే కేఆర్పురం బస్ స్టాప్లోకి వచ్చి బస్సు అయితే ఎక్కామండి, మా ఊరికి వెళ్ళాల్సిన బస్సుని. మా బాబు అయితే బస్సు ఎక్కగానే పడుకునేసాడు. మా బాబు పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, కానీ అదే మేల్కొని ఉంటే చుక్కలు చూపించేశాడు. తర్వాత బస్సు అయితే ఒక దగ్గర ఆగింది, కదంబ రెస్టారెంట్ అని. తర్వాత టీ కాఫీలు తాగారు. అప్పుడు తర్వాత అయితే మా బస్ స్టాండ్కి వెళ్ళాక మా డాడీ అయితే వచ్చాడు. మా అమ్మ కొన్ని సరుకులు తీసుకురమ్మనింది, అంటే పూజకు కావాల్సినవన్నీ. వాళ్ళైతే బండిలో వెళ్ళిపోయారు. తర్వాత నేనైతే ఇలా కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాను, కావాల్సినవి తీసుకుంటున్నాను. పూలు అయితే కావాలని వచ్చాను. నాకైతే పూలు అంటే ఇష్టం అండి. నేను కనకాంబరాలు, కదిరి మల్లెపూలే పెట్టుకుంటాను, మాకు గుండు మల్లెపూలు పెట్టుకోము మేము. ఇక్కడ చూడండి, కనకాంబరాలు అయితే నేను తీసుకుంటున్నాను. కనకాంబరాలు 100 గ్రాములు వచ్చి 70 రూపాయలు ఏమో చెప్పారు, సరే అని తీసుకున్నాను. ఇదైతే బెంగళూరు బస్ స్టాండ్ అండి. ఇక్కడైతే నేను టెంకాయలు కూడా కొనుక్కుంటున్నాను, పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటున్నాను. బట్ టెంకాయలు ఏంటంటే అంత రేట్ అయిపోయాయి. ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు. చూడ్డానికి అయితే చాలా చిన్నగా ఉన్నాయి. తర్వాత వచ్చి అయితే పులహారాలు 2 తీసుకున్నాను. పులహారాలు అయితే ఒక్కొక్కటి 120 ఏమో చెప్పారు. పులహారాలు అయితే 2 తీసుకున్నాను. ఢిల్లీ పూలు వేసి అవి బాగున్నాయి పులహారాలు అయితే. ఇది చూడండి, ఇది బెంగళూరు బస్ స్టాండ్ అండి. ఇక్కడ పోలీసులు అయితే ట్రాఫిక్ అవుతుందేమోనని ఉంటారు, అప్పుడప్పుడు ఇక్కడ ఉంటారు. తర్వాత అయితే నేను మా ఊరు వెళ్ళిపోయాను. ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చేస్తున్నానండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉండింది. పిల్లలు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు బయట. తర్వాత అయితే నేను తెచ్చిన సామాన్లన్నీ ఏమేమి తెచ్చానా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈ పూజ సామాగ్రి అంతా నేను దేవుడి రూమ్లో పెట్టేశానండి. పూజ సామాన్ కదా, అందుకని నేను దేవుడి రూమ్లో అయితే పెట్టేశాను. అరటిపళ్ళు తీసుకున్నాను, పూలు తీసుకున్నాను, అన్నీ దేవుడి రూమ్లో పెట్టేశాను. ఇలా మళ్ళీ వచ్చేసి పూలు చాలా కట్టాలి కదా పూజ అని, పూలు కట్టడానికి అయితే వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. పూలు అయితే చాలా ఉన్నాయండి. నేను అప్పటికే కనకాంబరాలు తీసుకొచ్చాను, అవి కట్టాలి. అంటే ఆల్రెడీ కట్టేశారేమో అనుకున్నాను, కానీ కట్టలేదు అప్పటికి. తర్వాత వెళ్ళి ఇక్కడ పూలు కట్టాను. పూలు అయితే కట్టడం అయిపోయింది. తర్వాత అయితే ఇలా చూడండి, పూలు అయితే ఇలా కొన్ని కుట్టి కొన్ని కట్టి అలా చేసుకున్నాము. తర్వాత అయితే నాకు మా అమ్మాయి మా కూతురు అయితే ఇలా చందమామ కోన్ పెట్టేసిందండి. డిజైన్ కంటే ఇదే బాగుంటుంది కదా అని ఇదే పెట్టమన్నాను నేను. ఇలా ఈ కోన్ అయితే చాలా బాగా అనిపించిందండి. అది ఏం కోనే తెలియదు, కానీ చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.